వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. కొందరు హీరోలు సినిమాపై హైప్ రావాలంటే ట్రైలర్ రిలీజ్ అవ్వాలి. వెనకాల పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉండాలి. లేదంటే చాలా వందల కోట్ల బడ్జెట్ పెట్టుండాలి. కానీ మరికొంతమంది అంటే వీళ్ళని టాప్ హీరోస్ అంటాం. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' గారు, 'మహేష్ బాబు' గారు. వీళ్ళు నిజంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అవ్వక్కర్లేదు. ఒక పెద్ద పెద్ద డైరెక్టర్లు అని చెప్పి ఏదో ఏదో పెద్ద మాస్ లుక్‌తో ఏదో పెద్ద పెద్ద మంచి మంచి డిజైనర్ బట్టలేసుకొని అంటే ఓన్లీ కస్టమైజ్ డిజైన్ బట్టలేసుకొని మంచిగా ట్రిమ్మింగ్ చేసుకొని బయటికి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళేదో జిమ్‌లోనో లేదంటే వాళ్ళు క్యాజువల్‌గా ఉన్న లుక్ గాని బయటకొస్తే చాలు సోషల్ మీడియా తగలడిపోద్ది. దానికి ముఖ్య ఉదాహరణ నిజంగా ఏదైతే 'రాజమౌళి' గారి సినిమాలో 'ఎస్ఎంబి 29లో' మహేష్ బాబు గారి లుక్ అద్దిరిపోతుంది, అద్దిరిపోతుంది అన్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా మహేష్ బాబు గారు జిమ్‌లో ఒక ఒక 2, 3 క్షణాలు కనిపించారంతే. ఫుల్ బియర్డ్‌తో ఒక సింహం లాంటి లుక్‌తో ఎప్పుడైతే కనిపించారో మహేష్ బాబు గారి అభిమానులు సోషల్ మీడియాని తగలెట్టేసారు. సో, మనకు దీన్ని బట్టి అర్థమవుతుందేంటంటే, ఇక 'రాజమౌళి' గారి సినిమా 'మహేష్ బాబు' గారి 'రాజమౌళి' గారి సినిమా టీజర్ రిలీజ్ అయితే ఇక శవాల్లేస్తాయి. ఇంక మనకింకా ఇక ఇండియా గాదు ఇంకా నిజంగా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో గ్లోబల్ రేటింగ్ అని చెప్పి దానికి 100కి 100% 100కి 100% 'రాజమౌళి' గారు కమిట్ అయినట్టున్నారు. చాలా గట్టిగా కొట్టబోతున్నారు 'మహేష్ బాబు' గారి ఫ్యాన్స్‌కి. నిజంగా ఇది మామూలు విషయం కాదు. అంటే ఇక యూనివర్సల్ హీరో ఖచ్చితంగా అయిపోతారు 'మహేష్ బాబు' గారు ఈ సినిమాతో అని చాలా క్లియర్‌గా తెలిసింది. ఎందుకంటే అలాంటి లుక్‌లో ఇప్పటి వరకు కూడా 'మహేష్ బాబు' గారిని ఎవరు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. అలాంటి లుక్‌లో చూపించబోతున్నారు 'రాజమౌళి' గారు 'మహేష్ బాబు' గారిని. మనం జిమ్‌లో ఆయన చూస్తేనే ఆ హెయిర్ మొత్తం అంతా చూస్తే ఒక సింహమే. ప్రతిసారి అంటే షూటింగ్ మొదలుపెట్టినప్పుడు సింహాన్ని ఎందుకు చూపించారు? ఏంటో అదేదో మామూలుగా ఏదో ఒక అడ్వెంచరస్ అని చెప్పి అంటున్నారు కదా! అడవి నేపథ్యంలో సాగే ఒక అడ్వెంచర్ అని చెప్పి, జంగిల్ నేపథ్యంలో సాగే ఒక అడ్వెంచర్ అన్నారు కదా! సో, అందుకే చూపించారేమో అనుకున్నారు. కానీ 'మహేష్ బాబు' గారినే సింహంలా చూపించబోతున్నారు అనే లుక్కే చాలా బీభత్సంగా ఊరమాసం ఉండబోతుందని మాత్రం ఎవ్వడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఎప్పుడైతే ఈ పిక్స్ ఇంకా ఎప్పుడైతే వైరల్ అయ్యాయో మహేష్ గారి ఫ్యాన్స్ ఇంకా ఆకలి మొత్తం తీరిపోయింది. ఈ సినిమా కోసం 5 కాదు ఇంకొక తీసుకోండి. ఇంకో 7 సంవత్సరాలు తీసుకోండి. 8 సంవత్సరాలు తీసుకోండి. మహేష్ బాబు గారి పాత సినిమాలు రిలీజ్‌తో మేము బతికేస్తాం. కానీ ఈ సినిమా కోసం మేము ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తాం. అదిరిపోయే ఔట్‌పుట్ మాత్రం ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ అయితే రాజమౌళి గారిని కోరుకుంటున్నారు. సో, రాజమౌళి గారు ఇక మామూలుగానే ఆయన చక్రంలో జక్కన్న. ఇక ఫ్యాన్స్ నుంచి వస్తున్న మామూలు ఆఫ్ స్క్రీన్ లుక్స్‌కే ఈ రేంజ్‌లో అంటే ఇంకా ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ఎంతలా చెక్తారో, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీ నాకు తెలిసి ఇక టాలీవుడ్, బాలీవుడ్ అనేమి ఉండదేమో. కొన్ని రోజులకి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్రమ్ తెలుగు వాళ్ళ నుంచి ఒక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. రాబోయే రోజుల్లో చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే మన 'రాజమౌళి' గారి టేకింగ్ గాని, 'మహేష్ బాబు' గారికి అంటే ఆల్రెడీ 'త్రివిక్రమ్' గారు చాలా సార్లు చెప్పారు. హాలీవుడ్ ఫీచర్స్ ఉన్న ఏకైక తెలుగు హీరో 'మహేష్ బాబు' గారు అనేసి. అలాంటి హీరోని తీసుకెళ్ళి ఇప్పుడు ప్రపంచంలో హాలీవుడ్ నెత్తిన కూర్చోబెట్టకపోతున్నారు 'రాజమౌళి' గారు. సో, ఇలాంటి 'రాజమౌళి' గారు, 'మహేష్ బాబు' కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇప్పుడు మనకి మేలో ఒక ప్రెస్ మీట్ ఏదో అంటున్నారు. కనీసం ఆ ప్రెస్ మీట్ అయినా పెడతారా లేదా అనేది త్వరలోనే మనకు తెలుస్తుంది. సో, ఇన్ కేస్ ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మరిన్ని ఇంకా ఎలాంటి అద్భుతమైన అప్డేట్స్ ఇస్తారో 'రాజమౌళి' గారు అని చెప్పి ప్రతి ఒక్క 'మహేష్ బాబు' గారి అభిమానితో పాటు సినీ ప్రేక్షకుడు ప్రతి ఒక్కడు కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గతంలో ఏదైతే మనకి 'బాహుబలి' టైంలో చాలా అంటే సినిమాని అందరూ ఓన్ చేసుకున్నారు. ఏదో 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ కోసమనో లేదంటే 'రాజమౌళి' గారు తీస్తారని కాదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీస్తున్నారు. ఈ సినిమా ఒక తెలుగువాడి గొప్పదనం. సో, ఒక తెలుగువాడు ప్రైడ్‌గా ఫీల్ అయ్యే సినిమా తీస్తున్నారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలని ఎలాగైతే ఫీల్ అయ్యామో, అదే మ్యాజిక్ ఖచ్చితంగా 'ఎస్ఎస్ఎంబి 29 కూడా ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. మహేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా వేరే అగ్ర హీరోల మధ్య పోటీ ఏ విధంగా ఉంటదో, ఆ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ ఎంత గట్టిగా ఉంటదో మనం చాలా వరకు తెలిసిందే. అయినా వాళ్ళు కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నారు ఈ సినిమా పట్ల. ఎందుకంటే 'రాజమౌళి' గారు, 'మహేష్ బాబు' గారు ఖచ్చితంగా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఇది తెలుగు ఇండస్ట్రీ స్థాయిని మించే సినిమా ఖచ్చితంగా అవుతుంది. సో, ఎలాంటి సినిమాలకు మేము సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాండమ్ కూడా ఫీల్ అవుతుంది. సో, అదే విధంగా ఎప్పుడైతే మేలో రాబోతున్న ఈ యొక్క ఏదైతే ప్రెస్ మీట్ ఉందో, ఆ ప్రెస్ మీట్ నుంచి వచ్చే అప్డేట్స్ మాత్రం అద్దిరిపోతాయని చెప్పి ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు భావిస్తున్నాడు.